సార్ ఇప్పుడు చాలా మందిలో అంటే గోల్డ్ సిల్వర్ తగ్గుతుందా అనే అనుమానం కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు బులియన్ మార్కెట్ నష్టాల్లో ఉన్నాయి కాబట్టి, నష్టాలు ముగిశాయి కాబట్టి ఇంకా గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉన్నాయా? అంటే ఒకటి మీరు మార్కెట్ నష్టాల్లో ఉంది, గోల్డ్ ఎందుకు తగ్గుద్ది? మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు గోల్డ్ పెరగాలి. యాక్చువల్గా ఓకే. ఇన్వర్స్లీ అసెట్ క్లాస్ లో మార్కెట్ తగ్గుతున్నప్పుడు గోల్డ్ పెరగాలి. ఇప్పుడు గోల్డ్ ఎందుకు తగ్గుతుంది అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ రేట్, అంటే గోల్డ్ మనం బయట నుంచి తెప్పించుకుంటాం కాబట్టి గ్లోబల్ గా చూడాలి. సో అక్కడ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్లు పెంచమని ఇప్పుడు ఫెడ్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామనే క్వశ్చనే లేదు అక్కడ టేబుల్ మీద, ఓన్లీ పెంచడం అనేది. సో స్టేటస్ క్యూ చేశారు. బట్ కామెంట్ ఆకిష్ గా ఉంది. సో ఈ డిసెంబర్ లోపల ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గోల్డ్. ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు ఏమవుతుంది, డబ్బులన్నీ గోల్డ్ నుంచి కానీ అటు నుంచి కానీ చిన్నగా అక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు అట్టుపోతాయి, బాండ్స్ పోతాయి. సో అందుకని అది పెరుగుతున్నప్పుడు ఇది తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినారంటే డెఫినెట్ గా గోల్డ్ పెరిగే ఛాన్స్, ఆ అమౌంట్ మళ్ళీ ఇటు డైవర్ట్ అవుతుంది. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి పెంచే ఛాన్సే ఉంది, తగ్గించే ప్రసక్తి లేదు కాబట్టి సో డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది కాక ట్యాక్స్ కూడా పెంచాం మనం, 6% నుంచి 9% పెంచాం, 15% చేసాం ఎక్స్పోర్ట్ డ్యూటీస్. సో దానివల్లే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వద్దన్నారు, ఒక సంవత్సరం పాటు అన్నారు. దాదాపుగా మంచిగానే ఎవరు చాలా మంది కూడా ఆపేశారు. ఆయన మాట గౌరవించి ఎవరు కొనటం కూడా తగ్గించుకున్నారు. అసలు కొనటం మానేది కానీ కొనటం తగ్గించుకున్నారు. దానివల్ల ఇది తగ్గుతుంది. అంటే ట్రెండింగ్ ఇంకొంచెం డౌన్ ఉందా అంటే 141 to 147, ఇప్పుడు 147 ఉంది. 1,47,229 రూపాయలు, అంటే 2,000 తగ్గింది నిన్న. సో సిల్వర్ వచ్చేసి మీకు 4,800 తగ్గింది, 5,000 తగ్గింది. సో 232, మేబీ 220 to 230 రేంజ్. సిల్వర్ చూస్తే 2,20,000 నుంచి 2,30,000 అక్కడ వరకు ఆ రేంజ్ లో వచ్చి ఎక్కడో చోట యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత పడింది కదా, 275 నుంచి పడింది. సో ఇది 165 నుంచి గోల్డ్ పడింది, 147 ఉంది. ఇప్పుడు మేబీ ఇంకా ఏదైనా పడితే చిన్నగా కొంచెం ట్రెండ్ డౌనే ఉంది, కొంచెం డౌన్ కావచ్చు. పెళ్లిళ్ళు సీజన్ లో ఎవరన్నా ఉంటే ఇప్పుడు చిన్నగా కొనుక్కోవడం మొదలు పెట్టచ్చు. ఎందుకంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అదే కొంచెం తగ్గినప్పుడు మన కొనలేదు, పెరిగింది అనుకోండి, అమ్మో కొనలేదు అనిపిస్తుంది. కానీ చిన్నగా మొదలు పెట్టుకోవటం మంచిది. ఏదన్నా తొందరలో నవంబర్ లో అట్లా మ్యారేజ్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్రూడ్ చేయటమే మంచిది. స్లోగా ఒక్కసారి కొనుక్కుంటా. సార్ ఇప్పుడు మీరు అన్నది నిజమే. అంటే చాలా కొద్ది నెలల నుంచి కూడా బంగారం ధర అమాంతం పెరుగుతుపోతుంది. ఇది సామాన్యులకు కూడా అందని ద్రాక్షలా మిగిలింది. అంటే ఇప్పుడు బంగారం ₹1,00,000 వస్తే బాగుంటుందని అందరూ ఆశపడుతున్నారు. 1,00,000 వరకు దిగి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఛాన్సే లేదు, 1,00,000 వరకు దిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఆర్బీఐ మనకి ఎట్లాగో సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి, అవి పడ్డప్పుడు ఎక్కువ చేస్తున్నాయి. చైనా కానీ ఇలా వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళు అమ్మటం మొదలు పెడితే వాళ్ళు ఎందుకు ఎక్కువ చేస్తున్నారు, ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు బయటపడాలి. అందరికీ ఒకేసారి రాదు కదా, ఏ కంట్రీకి వచ్చినా వాళ్ళ ఇదిని బట్టి వస్తుంది. కాబట్టి సో కోవిడ్కి వచ్చినట్టు అన్ని దేశాలు ఒకేసారి రావు కదా. ఇది కోవిడ్ కూడా వచ్చింది వాళ్ళు దేని వల్ల, వాళ్ళే చెప్తున్నారు యుఎస్ వల్లే వచ్చింది. ఫైనల్ గా చైనా కాదు, కల్ప్రిట్ ఈజ్ యుఎస్ అంటున్నారు. ఇప్పుడు యుఎస్ నే పెంచి పోషించి చైనా నుంచి బస్ బయటకు వచ్చిందని. తప్పు వాళ్ళ దగ్గరే ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అంతే కదా, వాళ్ళు గోపి గోడ మీద పిల్లి, అవతల వాళ్ళు గిల్లి గజ్జాలు పెట్టి మనం ఏదో బాగుపడాలనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ నుంచి అంతే, ఆర్మ్స్ అమ్ముకోవటం, క్రూడ్ ఆయిల్ అమ్ముకోవటం. ఇప్పుడు కూడా మనల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు కదా, వెనిజులా ఆయిల్ కొనుక్కోమని అన్ని రకాలు. సో అట్లా సో ఇప్పుడు కొంచెం గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఒక 4,000 5,000 తగ్గే ఛాన్స్ ఉంది. మరీ ఇంకా 40,000 కట్ అవుతుందా అంటే అంత మించి రాకపోవచ్చు. ఏ కంట్రీ అన్న అమ్మటం మొదలు పెడితే అప్పుడు ఏదన్నా కొంచెం తగ్గచ్చు. కానీ ప్రస్తుతానికైతే అమ్మే ప్రసక్తి ఎక్కడ కూడా లేదు. రష్యా అయితే ఈ మధ్య కాలంలో వార్ మెయింటైన్ చేయాలి కాబట్టి అవుతుంది. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు అది కాష్టం కాలుతుంది కదా పైన, యుక్రెయిన్ అండ్ రష్యా. కానీ అది గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేసుకుంటారు వాళ్ళు, వారు ఉంది అని తెలియడానికి అన్నట్టు. సో అది పెద్ద యుద్ధం కాదు, దాన్ని వదిలేయచ్చు. సో ఎక్కడో చాటు ఇది సెటిల్ అయిందంటే అది కూడా తొందరలోనే సెటిల్ అయ్యే అవకాశం ఉందంటే ఛాన్సెస్ ఉన్నాయి. యుద్ధాలు లేకుండా చూసుకోవాలి. అందుకని మోడీ కూడా నీ G7 లో అంటున్నారు కదా, సో మోడీ ఈజ్ నాట్ ఫేవర్ ఫర్ వార్స్, ఈజ్ ఎగెనిస్ట్ ద వార్స్ అని. అది నిజంగా కరెక్ట్ 100%. అందుకే మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. అదే యుద్ధాలు వస్తే పరిస్థితి ఏంటి, లోవర్ లెవెల్స్కి వెళ్ళిపోతాం. మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది. సో వాళ్ళు యుఎస్ అంటే డెవలప్డ్. సార్ ఇప్పుడు పండుగలు శుభకార్యాల కోసం బంగారం కొనేవారు ఇప్పుడు కొనవచ్చా, లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగితే బెటర్ అంటారా? ఇప్పుడే కదా చెప్పింది నేను. ఏం చెప్పాను, కొంచెం తగ్గుతుంది,
పండగలు ఉన్నప్పుడు అవసరం అనుకుంటే తప్పదు అనుకుంటే మీరు 2 లక్షలు కాదు 3 లక్షలు కొంటారు. కానీ టైం ఉంటే చిన్న చిన్నగా ఎక్కువ చేసుకోమని చెప్తున్నాం. స్లోగా ఎక్కువ చేయండి అంతే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి పెరిగింది అనుకోండి, ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంది అనుకోండి, సడన్ గా ఏదైనా వచ్చి పెరిగింది అనుకోండి, సో ఏదైనా ఇష్యూ జియో పొలిటికల్ వచ్చింది, ఈక్విటీ మార్కెట్ పడుతుంది, అప్పుడు ఇది కొంచెం ఇదయ్యే ఛాన్స్. అలా పోకుండా ఉండాలంటే పార్ట్ గా ఇది స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఎక్కువ చేసుకోవటం మంచిది. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో అంటే ఇంకొంచెం తగ్గినాక చేయొచ్చు. మీరు అవసరార్థం ఎంత కావాలో పార్ట్ గా చేయటం మంచిదని ఉద్దేశం. స్లోగా మరీ 1,20,000కి వస్తుంది 1,00,000కి వస్తుంది అనేది రాకపోవచ్చు. డౌన్ సైడ్ అంటే ఇదివరకు మనం 1,00,000 పెరుగుద్దా అనుకున్నది ఒక టైం నుంచి ఇప్పుడు ఏమవుతుంది, 1,00,000కి వస్తుందా 1,25,000కి వస్తుందా అంటే రివర్స్ అయింది. ఇదివరకు 70,000 నుంచి 1,00,000 పోద్దా అంటే పోదనుకున్నాం. అప్పుడు సిచ్యుయేషన్ అట్లా ఉంది. కానీ ఇప్పుడు బ్యాంక్స్ అని సెంట్రల్ బ్యాంక్ మొదలు పెట్టినప్పుడు పెరిగిపోయింది. సో ఇప్పుడు కానీ వాళ్ళు ఏమైనా ఆపులేదు కదా, కంటిన్యూ చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా మొదలు పెడతారు మధ్యలో ఎక్కడన్నా ఈ తక్కువ ఉంది కదా అని మొదలు పెట్టినప్పుడు అప్పుడు కొంచెం మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.